నమస్కారం అండి. బిజినెస్ లోకం ఛానల్కి స్వాగతం. మీకు చెప్తున్నట్టుగా నేను సాఫ్ట్వేర్ జాబ్ వదిలిన తర్వాత ఈ థర్డ్ పార్టీ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నాను. అదేవిధంగా నాకు ఈరోజు ఒక చేదు అనుభవం ఎదురైందండి. ఆ చేదు అనుభవం ఏంటనేది మీతో ఈరోజు పంచుకుందామని చెప్తున్నాను. ఇది నాకు రియల్గా ఎక్స్పీరియన్స్ జరిగింది కాబట్టి మీరు ఇలాంటి తప్పులు చేయొద్దని చెప్పేసి నేను ఈ వీడియో చేస్తున్నాను. దయచేసి ఈ వీడియో మొత్తం క్లియర్గా చూడండి, మీకు అర్థమవుతుంది. నేనండి మీకు చెప్తున్నట్టుగా డైలీ ఈ విధంగా డైలీ చెప్తున్నాను కదా, నేను థర్డ్ పార్టీ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తానని చెప్తున్నాను. అదేవిధంగా నేను డైలీ వెళ్తున్న విధంగా ఈరోజు కూడా మార్కెటింగ్కి వెళ్ళానండి. మార్కెటింగ్ వెళ్ళి మెషిన్స్ సేల్ చేద్దామని వెళ్తున్నాను. ఈ విధంగా వెళ్తున్నానండి. వెళ్తున్నప్పుడు నాకు ఈరోజు ఏమైందంటే, నాకు రియల్గా జరిగిన అనుభవం చెప్తున్నాను. ఈరోజు నేను చాలా డిసప్పాయింట్లో ఉన్నానండి. మీకు ఆల్రెడీ అర్థమవుతుంది అనుకుంటే, నా ఫేస్ చూస్తే మీకు అర్థమవుతుంది నేను ఎంత డిసప్పాయింట్లో ఉన్నానండి. చూసారు కదండి, ఇలా బిహేవ్ చేస్తున్నప్పుడు కష్టాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి, అన్నీ ఉంటాయండి. మనము ఎదుర్కొనే విధానం బట్టి ఉంటుంది. కాబట్టి నేను అది ఏది అనుభవం, ఆ అనుభవం ఏంటని ఇప్పుడు చెప్తాను చూడండి. నేనండి కామన్గా ఈరోజు అదే విధంగా వెళ్తున్నాను, అంటే డైలీ వెళ్తున్న విధంగానే వెళ్తున్నాను. వెళ్ళిన తర్వాత ఒక ఊరికి వెళ్ళాను. అంటే నేను ఏ ఊరికైతే వెళ్ళాలో ఆ ఊరికి వెళ్ళాను. వెళ్తున్నప్పుడు ఆ ఊరికి వెళ్ళి నేను వెళ్ళే డాక్టర్ దగ్గరికి వెళ్ళగానే ఆ డాక్టర్ ఆ ఊరిలో లేడండి. ఆ ఊరిలో డాక్టర్ లేడు. అంటే ఆ ఊరు నుండి విడిచి వెళ్ళిపోయాడు ఆ డాక్టర్. అంటే ఏమంటారు, నైట్ వెళ్ళిపోయాడట. ఎందుకు వెళ్ళిపోయాడు మరి? అందరిని అడిగితే, చుట్టుపక్కల అడిగితే మాత్రం సార్కు చాలా అప్పులు అయ్యాయి అని చెప్పారు. ఎందుకంటే అండి నేనేం చేశానంటే, నేను డాక్టర్ నమ్మి, నేను ఏ డాక్టర్ నేను నమ్ముతాం కాబట్టి ఆ డాక్టర్ నమ్మి నేను చాలా స్టాక్ ఇచ్చాను, కొన్ని ల్యాక్స్ ఆఫ్ స్టాక్స్ ఇచ్చాను. కానీ సార్ నమ్మి ఇచ్చినందుకు నాకు స్టాక్ పోయింది. నేను సార్కి కాల్ చేసినాను కానీ వాళ్ళు రిసీవ్ చేయట్లేదు. అంటే రింగ్ అవ్వట్లేదు, ఫోన్ నాట్ రీచబుల్ వస్తుంది. ఒక్కొక్కసారి రింగ్ అవుతున్నా కానీ మళ్ళీ వాళ్ళు రిసీవ్ చేయట్లేదు. కాబట్టి నాకు చాలా డిసప్పాయింట్, నాకు చాలా బాగా అనిపించిందండి. అరే ఇంత స్టాక్ పోయింది, డబ్బులు పోయాయి. అంటే నాకు పేమెంట్ కూడా వచ్చేది వాళ్ళ దగ్గర నుండి. నాకు స్టాక్ పోయింది, పేమెంట్ పోయిందండి. ఈ విధంగా అండి నాకు ఈరోజు చాలా డిసప్పాయింట్లో ఉన్నానండి. ఆ డిసప్పాయింట్తో వేరే దగ్గరికి వెళ్ళినా కానీ నాకు ఈరోజు మొత్తానికి ఏం మార్కెట్ లేదండి. కాబట్టి అదే చెప్తున్నానండి, మీరు ఎవరైతే, నాకు చాలామంది నా వీడియోలు చూసి చెప్తున్నారు, మేము కూడా మీలాగా చేద్దాం అనుకుంటున్నామండి, మీలాగా బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు. కాబట్టి నేను మీకు రియాలిటీగా, అంటే నాకు జరిగిన అనుభవం, అంటే నేను చేసిన తప్పు మీరు చేయొద్దనే ఉద్దేశంతో నేను చెప్తున్నాను. దయచేసి ఈ విధంగా ఎవరిని నమ్మకండి. ఎందుకంటే ఈ రోజుల్లో చాలా బాగాలేదండి. ఎవరిని నమ్మినా బాగాలేదు. ఎందుకంటే అండి నేను కూడా సాధన చేయబట్టి 3 years కంటే ఎక్కువ అవుతుందండి జర్నీ చేయబట్టి. ఎందుకంటే అండి మనం రెగ్యులర్గా బిజినెస్ అంటే నమ్మకంగా వెళ్ళిపోతాం. అంటే మనం సారు మనకు నమ్ముతారనే ఉద్దేశంతో మనం ఆ విధంగా వెళ్ళిపోతుంటాం. కాబట్టి ఎందుకంటే అండి మనం అంటే అండి ఎప్పుడైనా కాదండి, స్టాక్ ఇచ్చేటప్పుడు అండి ఒక లిమిట్ పెట్టుకోవాలి. ఆ లిమిట్ దాటిందంటే అది ఎవరికైనా ఎందుకంటే అంటారు కదండి ఒక సామెత, పేకాట తమ్ముడు అంటారు కదా. కాబట్టి అదేనండి నా తెలిసినంత వరకు అయితే అంటే మీరు ఈ తప్పు చేయకండి. ఎందుకంటే అండి ఇప్పుడు నాకేమవుతుందనండి, నేను మెడిసిన్ చేపిస్తున్నాను కదండి, వాళ్ళు ఆగట్లేదు, వాళ్ళు నాకు కాల్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ నాకు పేమెంట్స్ అవ్వట్లేదు. కాబట్టి నాకేమవుతుంది, నాకు ప్రెషర్ అవుతుంది చాలా. ఎందుకంటే అండి ఇప్పుడు ఈ డబ్బులు వస్తేనే మనము రొటేషన్ చేస్తున్న కొద్దీ, బిజినెస్ రొటేషన్ అయిన కొద్దీ మనం డబ్బులు ఇస్తుంటాం, మళ్ళీ మ్యానుఫ్యాక్చరింగ్ చేపిస్తుంటాం, మళ్ళీ సేల్ చేస్తుంటాం. ఈ విధంగా మనము ఒకళ్ళ దగ్గర డబ్బులు దగ్గర స్టక్ అయిపోయి ఏమవుతుంది, నాకు మళ్ళీ నెక్స్ట్ చేద్దామని కానీ భయం అవుతుందండి. అందుకని అండి నేను చేసిన తప్పు మీరు చేయకండి. ఏంటంటే ఎవరికైనా అండి గుడ్డిగా మొత్తం స్టాకు ఇవ్వకండి. ఎప్పుడు ఇవ్వండి. నేను కూడా ఈ విధంగా చేశాను కాబట్టి మీకు చెప్తున్నాను. ఒక లిమిట్ పెట్టుకోండి, ఇంత స్టాక్ వరకు లిమిట్ పెట్టుకొని ఆ తర్వాత మీరు అసలుకే ఇవ్వకండి స్టాక్. ఎందుకంటే అండి చెప్పలేమండి, ఇవాళ రేపు ఎవరిని నమ్మడానికి వీల్లేదు. ఈరోజు ఉంటున్నారు, రేపు తెల్లవారుకల్లా బిస్తర చేసి వెళ్ళిపోతున్నారు. కాబట్టి చాలా జాగ్రత్తగా చేయండి. ఈరోజు నాకు చాలా డిసప్పాయింట్ అయిపోయానండి. నేను జస్ట్ మీకు ఈ ఇన్ఫర్మేషన్ తెలియాలి, మీరు కూడా ఇలాంటి తప్పు చేయొద్దు, మీరు స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు. కాబట్టి నాకు చాలా మెసేజ్ పెడుతున్నారు, చాలా కాల్ చేస్తున్నారు, ఎక్కడెక్కడ నుండి నాకు మెసేజ్ వస్తున్నాయి. మీకు అందరూ ధన్యవాదాలండి, నన్ను ఇంత సపోర్ట్ చేస్తున్న ధన్యవాదాలు. కానీ మీరు అందుకని మిమ్మల్ని నమ్మి చేస్తున్నాను కాబట్టి నేను కూడా నాకు అయిన రియల్ ఎక్స్పీరియన్స్ మీకు చెప్తున్నాను. ఎందుకంటే నేను అక్కడ సాఫ్ట్వేర్లో చాలా కష్టమవుతుందని చెప్పేసి ఇందులోకి వచ్చి ఏం బిజినెస్ స్టార్ట్ చేసి ఏదో మంచి వస్తాయి అనుకొని చాలా హోప్స్తోని దిగాను. ఓకే, బట్ కానీ మీరు చేయక మనం చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. నేను ఇప్పుడు 3 years నుండి ఇలాంటివి చూడలేదండి. నేను ఎన్నడూ చూడలేదు, ఇలా అవుతుందని అనుకోలేదు, కలలో కూడా అనుకోలేదు. కాబట్టి అండి మీరు కూడా ఇలాంటి తప్పులు చేయకండి. ఎందుకంటే అండి డబ్బులు మనకు రొటేషన్ అవుతుంటే మన బిజినెస్ అనేది మనము ముందుకు వెళ్తాం. మనకు చాలా ఖర్చులు ఉంటాయండి. మంత్ రాగానే పాల బిల్ అని, ఇలా వైఫై బిల్ అని
అన్నీ పిల్లలకు చదువులకు అన్నీ ఉంటాయండి. ఎందుకంటే మనం ఒక స్టేటస్లో అంటే పెళ్లి చేసుకొని అన్నీ ఇవి ఉంటాయి కాబట్టి మంత్ రాగానే ఎవరు ఆగరండి. కాబట్టి మీరు ఇలాంటి తప్పు అసలు చేయకండి. ఎవరికైనా కానీ స్టాక్ ఇవ్వండి. ఇచ్చి క్రెడిట్ ఇచ్చేటప్పుడు మనము ఒక లిమిట్గా పెట్టుకొని ఆ లిమిట్ వరకే ఇవ్వండి. మీకు ఇలాంటి సిచ్యువేషన్ రావద్దని నేను కంపల్సరీ అందుకే స్పెషల్గా వీడియో చేస్తున్నాను. కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లో రండి, ఎవరిని చూసి మోసపోకండి. ఎందుకంటే అండి చాలా జాగ్రత్తగా చేయాలి బిజినెస్. ఎందుకంటే మనము ఒకవేళ ఉన్నా కానీ ఒకవేళ ఒక 2 లక్షలు లక్షతో బిజినెస్లోకి వచ్చిన తర్వాత మళ్ళీ ఉన్న డబ్బులని ఇందులో ఇన్వెస్ట్ చేసిన తర్వాత ఎవరైనా డాక్టర్స్ పేమెంట్ చేయకపోయినా ఈ విధంగా అంటే ఈ పేమెంట్స్ చేయకపోయినా కానీ లేకపోతే ఎవరైనా ఇట్లా ఎగ్గొట్టినా కానీ మనకు చాలా ప్రాబ్లం అవుతుందండి. ఎందుకంటే అండి మనకు ఒకవేళ బిహేవ్ చేసినా కానీ మొత్తం ఉన్న డబ్బులు మొత్తం పెట్టి స్టాక్ చేయించకండి. ఎందుకంటే అండి మనము ఒక మంత్ పేమెంట్ స్టాక్ ఉన్నా కానీ బతకగలిగేటట్టు మన దగ్గర మన అమౌంట్ ఉండాలి. ఉన్నప్పుడే మనం బిజినెస్లో అనేది రిటర్న్ అవుతాం, లేకపోతే చాలా కష్టం అవుతుందండి. నేనైతే అండి నేను తప్పు ఇదే చేశాను. యాక్చువల్గా డబ్బులు ఉన్నాయి కదా, లాభం వస్తుంది అని చెప్పేసి నేను అన్నీ ఉన్న డబ్బులను ఇందులో పెట్టేసి స్టాక్ పెట్టి చేయించాను, ఇస్తున్నాను. ఈ విధంగా 3 years నుంచి నాకు ఎలాంటి ప్రాబ్లమ్స్ రాలేదు. కాకపోతే ఇప్పుడు మాత్రం వచ్చింది కాబట్టి మీకు కంపల్సరీ ఈ విషయాన్ని షేర్ చేయాలనే ఉద్దేశంతోనే మీకు కంపల్సరీ వీడియో చేస్తున్నాను అండి. మీరు కనుక చేద్దాం అనుకుంటే చాలా జాగ్రత్తగా మీరు కొద్దిగా అమౌంట్ని ఉంచుకోండి. మొత్తం డబ్బుని బిజినెస్ చేయకుండా అంటే బిజినెస్ మొత్తం ఫ్రాడ్ చేయించకుండా అంటే మొత్తం ఖర్చు పెట్టకుండా కొంచెం ఉంచుకోండి. ఎందుకంటే అండి ఇప్పుడు సపోజ్ మనము ఎంప్లాయీస్ పెట్టామనుకోండి, మన బిజినెస్ రన్ అయినా రన్ కాకపోయినా మనం మాత్రం ఎంప్లాయీస్కి సాలరీస్ ఇవ్వాలి. కాబట్టి ఏదైనా మనం ఓన్గా చేసుకున్నా కానీ మనం ఒక్కరికి చేసుకున్నా కానీ మనకు మంత్లీ మాత్రం ఖర్చులు అంటే ఆగవు. కాబట్టి మనం చేసేటప్పుడు జాగ్రత్తగా మీరు చాలా జాగ్రత్తగా స్టెప్ వేయండి. అంటే మీరు ఈ విధంగా చెప్పినంత మాత్రాన నేను బిజినెస్ ఆపేస్తా అని చెప్పట్లేదు. బిజినెస్ ఎట్టి పరిస్థితుల్లో ఆపను. ఎందుకంటే అండి నా గోల్ కాబట్టి నేను బిజినెస్ ఎట్టి పరిస్థితుల్లో ఆపను. కాకపోతే నేను జస్ట్ దీన్ని ఫర్దర్గా అంటే ఈ బిజినెస్ ఇంకా డెవలప్ చేయాలి అంటే నేను ఇంకా ఏం చేయాలని ఆలోచిస్తున్నాను. నేను అనుకుంటానండి, అంటే నేను చెప్తాను నెక్స్ట్ వీడియోలో ఏ విధంగా చేస్తాను, ఏ విధంగా ముందుకెళ్దామని చెప్తాను. నేను నా సాఫ్ట్వేర్ జాబ్ చేశానండి. ఆ స్కిల్స్ని ఉపయోగించి ఏదైనా పార్ట్ టైం లాగా ఏదైనా స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నాను. అది ఏం చేద్దాం అనుకుంటున్నాను, ఏం చేస్తే బాగుంటుందని ఆలోచిస్తున్నాను. దాని గురించి అన్నీ క్లియర్గా మీకు చెప్తాను, నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఏ విధంగా ఓన్లీ ఒకటే దాని మీద ఆధారపడితే బాగుండదు అని చెప్పేసి ఇంకొకటి ఆల్టర్నేటివ్గా ఆలోచిస్తున్నాను. అంటే ఆ బిజినెస్ని పుషప్ చేయడానికి ఇది ఎందుకంటే అండి మనము ఆ బిజినెస్ పుషప్ చేయాలంటే మనకు కొంచెం బ్యాకప్ ఉండాలి. కాబట్టి ఆ బ్యాకప్ కోసం నేను చేస్తున్నాను. అంతేగాని నేను బిజినెస్ ఆపట్లేదు. మీకు ఎట్టి పరిస్థితుల్లో ఎలాంటి సహాయం చేస్తాను. కంపల్సరీ మీరు ఎలాంటి డిసప్పాయింట్ కావద్దు. నేను చేస్తున్న తప్పులు మీరు చేయొద్దని చెప్తున్నాను. అంతే తప్పించి ఏదో ఇది మిమ్మల్ని డిసప్పాయింట్ చేయడానికి కాదు. నేను డిసప్పాయింట్ అయినా కాబట్టి మీరు అలాంటి డిసప్పాయింట్ కావద్దు, అలాంటి తప్పులు చేయొద్దని చెప్తున్నాను. అంతే తప్పించి ఇది ఏదో మరో విధంగా కాదు. ఎందుకంటే నేను రియల్ జెన్యూన్ ఎక్స్పీరియన్స్ చెప్పాను కాబట్టి మీకు ఈ విధంగా చెప్తున్నాను. ఎందుకంటే చాలామంది చెప్తారు ప్రాఫిట్ వచ్చని చెప్తారు కానీ నష్టాలు చెప్పారు. కాబట్టి నష్టాలు కూడా చెప్తాను. ఎందుకంటే అండి బిజినెస్ అనేది ఫస్ట్ వచ్చేటప్పుడు బూస్టప్ ఉంటుంది. నాలాగా చేస్తాం బాగానే చేస్తాం, లాస్ వచ్చినా కానీ ఎదుర్కొనే శక్తి మనకు ఉండాలండి. అలా అది ఉన్నప్పుడే మనము అది ముందుకెళ్తాం. లేకపోతే ఏదో వచ్చంగా చేసామని అంటే అసలుకే కాదండి. చాలామంది చెప్తారు లాభాలు వచ్చని చెప్తారు కానీ నష్టాలు వచ్చని చెప్పారు. కానీ నేను నష్టాలు కూడా చెప్దాం అనుకుంటున్నాను. కాబట్టి మీరు ఇంత ఆదరిస్తున్నారు కాబట్టి మీకు కంపల్సరీగా రియల్గా చెప్పాలి, తప్పు చెప్పొద్దు. అంటే మోసం చేద్దాం ఉద్దేశంతోనే నేను ఈ విధంగా చేస్తున్నాను. దయచేసి నన్ను అర్థం చేసుకోండి. నేను ఎంత క్లియర్ చెప్తున్నాను మీరు అర్థం చేసుకోండి. ఇంత కష్టకాలంలో కూడా మీరు నన్ను ఆదుకుంటున్నారు కాబట్టి, మీరు ఆదరిస్తున్నారు కాబట్టి మీకు అందరికీ చాలా ధన్యవాదాలండి. నా ఛానల్ ఈ విధంగా మీకు అన్నీ నా రియల్ ఎక్స్పీరియన్స్ వీడియోస్ అన్నీ మీకు పెడతాను. మీరు చూస్తుండండి. దయచేసి మీకు ఇలాంటి ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి. నేను మీకు ఎలాంటి హెల్ప్ అయినా చేస్తాను. ఎందుకంటే నేను రియల్గా చేస్తున్నాను కాబట్టి మీకు కంపల్సరీ నేను గైడ్గా నాకు తెలిసిన అనుభవం మీకు కంపల్సరీ చేస్తాను. దయచేసి మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ధన్యవాదాలండి.